వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ సంక్రాంతికి విడుదలైన 3వ చిత్రం. కథ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి అతిథిగా వచ్చిన ఒక మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ కిడ్నాప్ కి గురవుతాడు. ఆ కిడ్నాపర్స్ జైల్లో ఉన్న ఒక ఖైదీని విడుదల చేయమని డిమాండ్ చేస్తారు. అయితే ఆ జైల్లో ఉన్న ఖైదీని విడుదల చేయడానికి సీఎం అడిగినా కూడా జైలర్ ఒప్పుకోడు. సో ఈ మల్టీనేషనల్ కంపెనీ సీఈఓని కాపాడవలసిన మిషన్ ని సస్పెండ్ అయ్యి జాబ్ రిజైన్ చేసి ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ని తిరిగి డ్యూటీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం చేసేది ఎవరో కాదు, ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్, అలాగే ఆ సస్పెండ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మీనాక్షి. అజ్ఞాతంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ని మిషన్ అకాంప్లిష్ చేయడానికి ఎలా ఒప్పించారు, అసలు ఆ మిషన్ ని ఎలా అకాంప్లిష్ చేశాడు అని తెలుసుకోవడమే మిగిలిన సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే స్టోరీ లైన్ విన్నారు కదా, ఇటువంటి థిన్ స్టోరీ లైన్ తో మెప్పించాలంటే సీరియస్ టోన్ అయినా కామెడీ టోన్ అయినా చక్కటి స్క్రీన్ ప్లే తో మాత్రమే మెప్పించగలం. మనకి ముందే తెలుసు ఇది కామెడీ జోనర్ మూవీ అని. కథనం పూర్తిగా నిరుత్సాహపరిచింది. అక్కడక్కడ క్షణికంగా వచ్చే నవ్వులు మినహాయించి అవుట్ డేటెడ్ ఫోర్స్డ్ కామెడీతో మన సహనాన్ని పరీక్షించే విధంగా ఉంది. అయితే రమణ గోగుల, మధుప్రియ పాడిన గోదారి గట్టు మీద పాట, వెంకటేష్ పాడిన యాటిట్యూడ్ పొంగల్ పాట, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ గురించి వివరిస్తూ వచ్చిన సిచ్యువేషనల్ సాంగ్ అయిన మీనాక్షి పాట, ఇలా అన్ని పాటలు వాటి పిక్చరైజేషన్ చాలా బాగున్నాయి. వీటితో పాటు బీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. పాటలు మినహాయించి మిగిలిన ఏ అంశాలు కూడా అంత గొప్పగా ఆకట్టుకోలేదు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా విద్యను నేర్పించే గురువు గొప్పతనం గురించి చెప్పాలని ప్రయత్నించిన విధానం కూడా ఏదో అతికించినట్లుగా అనిపించింది. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్. ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. ఇక నటినటుల విషయానికి వస్తే వెంకటేష్ కామెడీ టైమింగ్, యాక్టింగ్ ఓకే అనిపించింది. ఐశ్వర్య రాజేష్ నటన బాగుంది, ఆ క్యారెక్టర్ కి యాప్ట్ గా అనిపించింది. మీనాక్షి చౌదరి కూడా ఓకే అనిపించింది. అవసరాల శ్రీనివాస్ కి సీఈఓ క్యారెక్టర్ యాప్ట్ గా అనిపించలేదు. సాయి కుమార్ కు కూడా తనకి సరైన క్యారెక్టర్ ఇవ్వలేదు అని అనిపించింది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ సంక్రాంతి కానుకగా మన ముందుకు వచ్చిన ఈ 3వ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం పాటలు మినహాయించి చిత్రం పూర్తిగా నిరుత్సాహపరిచింది. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.25/5. ఇంకొక రవితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో మా ర్యాంకింగ్ మొదటి వరుసలో నిలిచేది బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్, రెండవది గేమ్ చేంజర్, చివరిది ఈ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. మా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Dallas Talkies channel. Also don't forget to hit the bell icon.